డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఇప్పటివరకు ఎంతో మందికి హెల్ప్ చేయడం జరిగిందండి, వారి లక్ష్యాలను సిద్ధింపజేసుకునే విధంగా. సో ఈ ఎపిసోడ్లో కూడా చాలా సీక్రెట్స్ మీకోసం నేను తీసుకురావడం జరిగింది. సో ఇది కనుక మీ లైఫ్లో కనుక ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా చాలా చేంజెస్ అనేది మీరు పొందొచ్చండి. అందులో భాగంగా చాలా మంది అడుగుతున్న విషయం, సార్ చాలా డెప్స్ ఉన్నాయి సార్, అప్పులున్నాయి, ఎలా బయటపడాలి? సో వీటికి నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు మెసేజ్ చేస్తుంటారు కొంతమంది అయితే. సో వారందరికీ కూడా ఈ ఎపిసోడ్ లాస్ట్ వరకు అయితే మీరు చూడగలిగితే మాత్రం బెస్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఎవరికైతే సొల్యూషన్ కావాలని కోరుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో సొల్యూషన్ అని ఎంటర్ చేయండి. చూద్దాం ఎవరైతే సొల్యూషన్ అని ఎంటర్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు క్లియర్ అవుతాయండి అవన్నీ కూడా. ఓకే, సొల్యూషన్ ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇక్కడ చూసినట్టయితే చాలామంది డెప్స్ అనగానే ఏదో నెగిటివ్గా చూస్తూ ఉంటారండి. ఏంటంటే నెగిటివ్ చూడండి, ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి, మనం ఎదుటి వ్యక్తి నుంచి తెచ్చుకున్న తర్వాత మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు ఉపయోగించుకున్నారనుకోండి, అది డెప్ట్ అనేది మంచి డెప్ట్ కిందకి వస్తుంది. అంటే ఒకవేళ కనుక తెచ్చుకొనేసేసి మనం వృధాగా చేసుకుంటే మాత్రం అది సరైన విధానం కాదు. సో తెచ్చుకోవచ్చు అండి. ఎడ్యుకేషన్ లోన్ ఇస్ కరెక్ట్ లోనే, మన హోమ్ లోన్ మంచిదే అండి. చూడండి, మనం దేని వలన అయితే మనం దేనికోసం అయితే తెచ్చుకుంటాం, పర్పస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తెచ్చుకున్న తర్వాత ఎలా మనం క్లియర్ చేయాలి, దానికోసం మనం చూడండి ఈ ఎపిసోడ్ చాలా హెల్ప్ అవుతుందండి. తెచ్చుకున్నారు, అది క్లియర్ చేసుకోవాలి, ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఈ ఎపిసోడ్లో మనం చూద్దామండి. అయితే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందే దశలో తెచ్చుకుంటుందండి. అయితే తెచ్చుకున్న దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. అయితే చాలామంది తెచ్చుకున్న తర్వాత దీన్ని ఎలా క్లియర్ చేయాలి, బాగా వాళ్ళ దానిపైన డెప్స్ క్లియరెన్స్ పైన వాళ్ళ ఫోకస్ ఉంటుంది, కానీ సంపద సృష్టించే దానిపైన వాళ్ళ ఫోకస్ ఉండదండి. ఎప్పుడైతే సంపద సృష్టించే దానిపై ఫోకస్ ఉండదో ఈ డెప్ట్ అనేది ఏమవుతుందండి, పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఫోకస్ అంతా డెప్స్ పైన ఎలా క్లియర్ చేయాలండి. అలా కాదు, ఎప్పుడైనా సరే మన సంపద వైపునే మనం ఫోకస్ పెట్టాలండి. మరి ఎలా? మరి ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలంటే సింపుల్ అండి. ఒక చిన్న అఫర్మేషన్ అండి. ఈ అఫర్మేషన్ చాలా పవర్ఫుల్ అఫర్మేషన్ అండి. దీనికోసం మీరు ఏదైనా ఒక స్టోన్ అండి, చూడండి ఇది మ్యాజికల్ స్టోన్ అంటారు చాలామంది. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా అంటారు, మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చండి. మీరు దీనికోసం ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక స్టోన్స్ దాన్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ చేతిలో తీసుకోవాలి. ఏం చేయాలి, దాన్ని చేతిలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఓకే, రెండు అరచేతుల మొదలు తీసుకొని ఎప్పుడైతే మీరు ఏ అఫర్మేషన్ అయినా సరే మీరు ఇలా చేయండి, డెఫినెట్గా ఫాస్ట్ స్టోరేజ్ ఇస్తుంది. తీసుకుందా మీకు ఉన్నటువంటి ఏదైతే ఉందో, నా అన్ని రకములైన ఆర్థిక బిల్లును సకాలంలో చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 11 టైమ్స్ రిపీట్ చేయండి. ఏంటండి, ఫస్ట్ 11 టైమ్స్ ఇలా రిపీట్ చేస్తే ఏమవుతుందంటే, ఏదైనా ఒక అఫర్మేషన్ దృఢంగా బలంగా వెళ్ళాలి అంటే మధ్యలో ఒక హ్యాండ్ ఏదో ఒత్తిడి జరిగింది, ఇక్కడ ఏమైంది, బాడీ మైండ్ ఇక్కడే ఉంది. నాకున్నటువంటి అన్ని ఆర్థిక బిల్లులను సకాలంలో చెల్లించి ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఆర్థిక బిల్లు అంటే అన్నీ వస్తాయని, అంటే ఎకనామికల్ బిల్స్, డెప్ట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. అయితే మన ఐస్ క్లోజ్ చేసుకున్న అవన్నీ క్లియర్ చేసినప్పుడు మన ఊహాశక్తితో వారందరికీ ఇచ్చినట్టుగా భావించాలి. ఆర్థిక స్వేచ్ఛ అంటే మీ దృష్టిలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటో ఆల్రెడీ మీరు పొందినట్టుగా మీరు భావించాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే అఫర్మేషన్లో రెండు ఉంటాయి. ఒకటి ఏంటి, ఆర్థిక బిల్లులు సకాలంలో చెల్లించడం, ఇంకొకటి ఆర్థిక స్వేచ్ఛను పొందడం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎవరైతే రియల్గా మీరు చేస్తారో, కరెక్ట్గా సాధన చేస్తుంటారో, ప్రతిరోజు కూడా మీరు సాధన చేయండి. కొన్ని రోజుల తర్వాత క్లియర్ అవ్వడం మీరు బదులుగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఎనర్జీని మనం స్వీకరించాలండి. చూడండి, అప్పు అనేది వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, ఒకటి వచ్చిన తర్వాత మీరు ఎక్కువ ఆలోచిస్తుంటే ఇంకొకటి ఆకర్షించుకుంటారు. అప్పుల ఊబిలో చిక్కుకొని పోతున్నాడు మనిషి. అలా కాకుండా బయటికి రావాలి. మరి సరే ఎలా వస్తారు బయటికి అంటే, రైట్ పర్సన్స్ మీ జీవితంలోకి వస్తారు. చూడండి, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయండి. చూడండి, ఏదైనా ఒక ఇష్యూ కానీ ఏదైనా ఒక ఛాలెంజ్కు మీదైనటువంటి ఒక సొల్యూషన్ ఇవ్వండి, మనీ విల్ జనరేట్ ఉన్నాయి. గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా అండి. ఇండియాలో మనం పుట్టడం నిజంగా మనం చేసినటువంటి అదృష్టం అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే లాట్ ఆఫ్ పాపులేషన్ ఉంది. మన తెలుగు స్టేట్స్లో కూడా లాట్ ఆఫ్ పాపులేషన్ ఉంది. మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఒక్కదాన్ని తీసుకొని దాన్ని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మెంబర్స్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇచ్చి చూడండి, మీకు మనీ ఈజ్ జనరేటింగ్ అండి. ఎంత ఎక్కువగా మనీ జనరేట్ అవుతాయి అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో దీనికోసం ఏం చేస్తాం అంటే 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 మంత్ ప్రాక్టికల్స్ కనెక్ట్ చేయడానికంటే ముందుగా ఒక డెమో క్లాస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లోనూ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఓకే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత
మీకు జూమ్ లింక్ అనేది ఉంటుంది. ఆ జూమ్ లింక్‌లో క్లాస్‌కి మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి డౌట్స్ ఉంటే మాత్రం మీరు డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చండి. ఆ డౌట్స్ ప్రతి ప్రశ్నకు మేము జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీ యొక్క పర్సనల్ ఇష్యూస్‌ని మీరు సాల్వ్ చేసుకోవచ్చండి. సింపుల్‌గా చెప్పాలంటే ఏ టు జెడ్ సొల్యూషన్స్‌కు, ఏ టు జెడ్ ప్రాబ్లమ్స్‌కు మేము ఇక్కడ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. చెప్పండి. విషయం ఏమంటే గురుగారు, నేను ఒక చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను. నేను ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పగలను. చెప్పండి. మన క్లాసు ఇదివరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మీ ఆ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. సో ఇందాక నేను అడగొచ్చు, సార్ ఏంటి సార్ స్టోన్ ఏంటి, మ్యాజిక్ స్టోన్ ఏంటి, నిజంగా ఇది క్లియర్ అవుతాయంటే అవుతాయండి. ఎందుకంటే మనం ఏదైతే అఫర్మేషన్ పదే పదే చేస్తుంటామో ప్రతి అఫర్మేషన్కి ఈజ్ ఎనర్జీ అని, ప్రతి పదానికి ఒక శక్తి ఉంటుంది. మీరు దేన్నైతే పాజిటివ్గా చేస్తూ ఉంటారో ఆ శక్తి అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఏ సోర్స్ నుంచి అయితే వెళ్ళిందో అదే సోర్స్కు ఆకర్షించబడుతుంది. మీ దృష్టిలో ఏదైతే ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ, క్యాష్ కానీ ఇచ్చేసండి. ఫస్ట్ మనసులో స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీ మనసులో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందో మీరు దేన్నైనా మీరు సాధిస్తారండి. అఖండమైనటువంటి ఆత్మవిశ్వాసం ఎవరి దగ్గర ఉంటుందో డెప్స్ వల్ల బాధ రాదు. గుర్తుంచుకోండి, డెప్స్ వల్ల బాధ రాదు. డెప్స్ వలన నా జీవితం ఏమవుతుందో అన్న భయం వల్ల బాధ వస్తుంది. అంటే అక్కడ జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్లనే దుఃఖం కారణమవుతుంది. కోరిక ఎప్పుడూ దుఃఖానికి కారణం కాదు, అజ్ఞానమే దుఃఖానికి కారణం అవుతుంది. అజ్ఞానం వెళ్ళిపోవాలంటే జ్ఞానం అనేది రావాలండి. చీకటి వెళ్ళాలంటే వెలుతురు అనేది రావాలి. అలా వెలుతురు రావాలి అంటే మనం ఎప్పుడు నిరంతరం సాధన చేస్తూ, నిరంతరం ధ్యానం చేస్తూ, ప్రాపర్ గైడెన్స్లో, అందుకోసమే రైట్ గురువు ఉండాలి, రైట్ ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడే రైట్ రిజల్ట్స్ వస్తాయి. దానికోసం మనం 1 మంత్ ప్రాక్టీసెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎవరికైనా సరే రిజల్ట్స్ రావాలంటే సాధన అనేది పెంచుకుంటూ ఉండాలండి. ఎంత ఎక్కువగా సాధన చేస్తూ ఉంటే అంత ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. వర్రీ అవుతుంటే ఏమవుతుందండి, చాలామంది ఏమవుతుంది, వర్రీ అవుతుంటారు. ఏంటి, నాకు 2 కోట్లు ఉన్నాయి, 1 CR ఉన్నాయి, 20 lakhs ఉన్నాయి, 30. ఎంత ఎక్కువగా మీరు వర్రీ అవుతుంటే లైఫ్ అంతా డౌన్ఫాల్ అవుతుంది. ఈ వర్రీనెస్ను పక్కన పెట్టి కేవలం మీకు ఏది కావాలని మీరు అనుకుంటున్నారో దానిపైన మీరు ఫోకస్ పెట్టండి. ఎంత ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టగలిగితే మనీని అంత ఫాస్ట్గా మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. డెప్ట్ అనగానే భయపడొద్దండి. ఎప్పుడైనా సరే డెప్ట్ గురించి మీరు భయపడ్డారో ఇంకొక డెప్ట్ వస్తుంది. ఫస్ట్ ఆ నేమే చేంజ్ చేయండి. అప్పు అనకుండా ఆర్థిక బిల్లు, చెల్లించవలసిన బిల్లు అనండి. ఎప్పుడైతే మీరు ఆర్థిక బిల్లు, చెల్లించవలసిన బిల్లు పదాన్ని పలికేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దాని తర్వాత ఫోకస్ అంతా కూడా మీ సంపద వైపే పెట్టండి. ఇది ఎట్లా క్లియర్ చేయాలి, ఇది ఎట్లా క్లియర్ చేయాలి, అది ఎట్లా కాదు. మీ దగ్గర ఏం చేయాలన్నా కూడా ఓన్లీ యూ ఆర్ టు ఫోకస్ ఆన్ సర్వీసెస్. ఇవ్వండి, అడిషన్ ఆఫ్ ద వాల్యూ యాడ్ చేయండి. పీపుల్స్ లైఫ్లో మీదైన శైలిలో అడిషన్ ఆఫ్ ద వాల్యూ యాడ్ చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువ మెంబర్స్కి మీరు రీచ్ అవుతూ ఉంటే అంత ఫాస్ట్గా మనీ అనేది మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఇవ్వండి, లా ఆఫ్ గివింగ్ అదే చెప్తుంది. మీ దగ్గరికి రావాలి అంటే మనీ ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. మీదైన శైలిలో మీదేముంది మీది ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మనీ అనేది ఆకర్షించబడుతుంది. మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం కోసం మన ప్రాక్టీస్ టీటా స్టేట్ మెడిటేషన్ ఉంది. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం, ఇంకా మరిన్ని విషయాలు. సో అన్ని విషయాలు నేర్చుకోవడం కోసం క్లాస్లోకి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.